గణేష్ సార్ కార్తిక్ బిలాంగింగ్స్లో ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది ఏ హాస్పిటల్లో చెక్ చేసి తీసుకురా. ఓకే సార్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? టైం పాస్ చేస్తున్నారా? ఐ నీడ్ టు నో. ఏసీపీ రియాజ్ గారు చెప్పు. 12 o'clockకి కేక్ కటింగ్ అయింది. 12:07కి ఆర్తి ఇక్కడ నుంచి వెళ్ళింది. ఈ క్యూబికల్ నుంచి ఆ క్యూబికల్కి వెళ్ళడానికి పట్టిన టైం అది. వెళ్ళిన తర్వాత కార్తిక్ క్యూబికల్లో కార్తిక్ని చూస్తే అక్కడ లేడు. కామన్ ఏరియాలో నడుస్తుంటే బ్లడ్ స్టెయిన్స్ చూసి వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ బ్లడ్లో కార్తిక్ పడున్నాడు. ఏమైందా అని చెక్ చేయడానికి చూసినప్పుడు ఫైర్ అలార్మ్ మోగింది. అంటే మిగిలింది 2 నిమిషాలు. ఈ 2 minutes గ్యాప్లో కిల్లర్ అక్కడే ఉన్నాడు. మా పని మమ్మల్ని చేసుకొని సార్ తన బిలాంగింగ్స్లో ఇది దొరికింది సార్. నేను చెప్తాను సార్. రేయ్, ఇంకెంతసేపు పడుతుంది? 15 minutes ఉంది తెల్లడానికి. అయితే మినిస్టర్ వస్తున్నాడు రా. ఇది నా ఇన్వెస్టిగేషన్ సీన్. ఇక్కడ ఎవడు ఆర్డర్స్ పనిచేయవు. చెప్పరా. ఇట్రా. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా? 10 నిమిషాలు కాదు, 8 నిమిషాలే ఉంది ఇక్కడ. సరేరా, కిల్లర్ ఎవరో తెలియాలి కదా. నేను చెప్తా నీకు. మూసుకుని రా. ఏయ్ రా. లోపల పదండి. ఎయిట్ కాదు, 7. వెల్ ప్లేడ్ అను. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయించా. వాట్ హ్యాపెన్ సార్? నీ హస్బెండ్ 2 years నుంచి యూఎస్లో ఉన్నాడు. బట్ నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. ఎలా అని అడగట్లేదు, ఎవరు అని అడుగుతున్నా. ఒక అమ్మాయితో అందరి ముందు ఇలా మాట్లాడకూడదు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఇక్కడ ఈ ఆఫీస్లో ఒకరితో నీకు అఫైర్ ఉంది. కార్తిక్తో. నో సార్. కార్తిక్ తన ఎడిక్షన్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నీ ప్రెగ్నెన్సీ కోసం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. మీ ఇద్దరూ ఒకే హాస్పిటల్కి వెళ్ళారు. నిజమేంటంటే ఇద్దరూ ఒకే గైనకాలజిస్ట్ని కలవడానికి వెళ్ళారు. కార్తిక్కి నీ మీద లవ్ ఉందనుకుంటున్నావేమో. లేదు, హీ యూజ్డ్ యూ. ఈ ప్రెగ్నెన్సీ వాడికి ఇష్టం లేదు, అబార్షన్ చేసుకోమన్నాడు. యునో, వాడికి నీ మీద ప్రేమ లేదని నీ క్లారిటీ వచ్చాక యునో వాట్ యు రియలైజ్డ్? స్టాప్ ఇట్ శివ. అని ఆ బిడ్డకి తండ్రి కార్తిక్ కాదు, నేనే. ఐ లవ్ హర్. మా ఇద్దరికి రిలేషన్ ఉందని కార్తిక్ తెలిసింది. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని మనీ డిమాండ్ చేశాడు. మా ఫ్యామిలీస్కి చెప్తారని బెదిరించాడు. అందుకే నేను అను కలిసి వాణ్ణి చంపాం. థ్యాంక్ యూ. టూ మినిట్స్ మిగిలింది. మోహన్ నాకు సర్ప్రైజే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అను అండ్ కార్తీక్ ఒకే హాస్పిటల్కి వెళ్ళారు.
బట్ డిఫరెంట్ రీజన్స్కి వెళ్ళారు. కార్తిక్ మెడికల్ ప్రిస్క్రిప్షన్, అను దగ్గర దొరికిన విజిటింగ్ కార్డ్, ఈ రెండు కలిపి చూస్తే వీళ్ళిద్దరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నారేమో అని హ్యాకర్తో చెక్ చేయించా. హలో రే, అను అని ఒక అమ్మాయి ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతుందో అనేది రిపోర్ట్ తీసి పంపి. ఫోన్ పంపించా, హ్యాక్ చేసి పడే. సర్ప్రైజ్ ఏంటంటే అక్కడ మోహన్ తగిలాడు. మోహన్ అను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. ఇంకా డిగ్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడున్న కార్తీక్కి వీళ్ళ అఫైర్ గురించి తెలిసింది. అసలే డ్రగ్ అడిక్ట్ కదా, ఆల్రెడీ ఇద్దరిని బ్లాక్మెయిల్ చేశాడు. అలాగే అను మోహన్ని కూడా బెదిరించడం స్టార్ట్ చేశాడు. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. తను ఒక్కడే ఫుడ్ కోర్ట్ నుంచి బయటికి వెళ్ళానని చెప్పి విక్రమ్ అనుకున్నాడు, కానీ అతన్ని ఫాలో అయ్యారు. విక్రమ్ స్నాట్ చేశాక వాడికి బాగా ఎక్కేసింది. కార్తీక్ చైర్ రెస్ట్ రూమ్ దగ్గరికి ఈడ్చుకెళ్ళినట్టు, వాడిని రెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళినట్టు విక్రమ్ గమనించలేదు. కార్తీక్ని రెస్ట్ రూమ్లో తోసి పొడిచారు. కార్తీక్ని విక్రమే చంపి వాడే నిన్ను ఫ్రేమ్ చేశాడని పోలీసులు నమ్మించాలన్నది ప్లాన్. అందుకే లాకర్ కీని కిల్లర్ని హ్యాండ్ బ్యాగ్లో వేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, క్రైమ్ నావెల్స్ చదువుతారు, న్యూస్, సినిమా, వెబ్ సిరీస్లు చూసి క్రైమ్ ఎలా చేయొచ్చో, ఎలా ఎస్కేప్ అవ్వచ్చో తెలిసిన వాళ్ళు. కార్తీక్ ప్రాణం పోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కిల్లర్ అక్కడే ఉన్నాడు, కానీ వాడు విక్రమ్ కాదు. మర్డర్ జరుగుతున్న టైంలో విక్రమ్ కొకైన్ కొట్టి ఎక్కడో హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అలారం ఎలా రింగ్ అయింది, ఎందుకు ఆఫ్ అయింది. అది టెక్నికల్ ఫాల్ట్ కాదు, టెక్నికల్ బ్రిలియన్స్. అది మోహన్ ఎస్కేప్ స్ట్రాటజీ. ఆర్తి అక్కడ జరిగిందంతా గ్రౌండ్ ఫ్లోర్లో సెక్యూరిటీకి చెప్తుంటే విక్రమ్ సిస్టమ్ ద్వారా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపర్ అయింది. ఆర్తి ఫ్లోర్లో మొత్తం సిస్టమ్ అడ్మిన్ యాక్సెస్ ఉన్న ఒకే ఒక వ్యక్తి. మా కోసం కార్తిక్ సిస్టంలోకి ఈజీగా లాగిన్ అయినప్పుడే నేను గమనించాను. అందరూ మెట్ల నుంచి దిగుతుంటే మోహన్ లిఫ్ట్లోకి ఎక్కి వేరే ఫ్లోర్లో దిగాడు. తన గ్లౌజ్ని అక్కడ పడేశాడు, జనంలో కలిసిపోయాడు. అందుకే ఆర్తి ఫింగర్ ప్రింట్స్ అన్ని పార్షియల్ ఫింగర్ ప్రింట్స్గా రిటైన్ అయ్యాయి. కార్తీక్ మొబైల్ ఫోన్ తీసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఇంద్ర ఎలా అనుకుందో మోహన్ అండ్ అను కూడా అదే అనుకున్నారు. మొదట్లో తన ఫోన్తో ఫోటో తీస్తున్న అను కాసేపు తర్వాత వీడియోలో కనిపించకుండా పోయింది. వై అండ్ హౌ? ప్లాన్ ప్రకారం మోహన్ చేతిలో ఉన్న ఫోన్ని అను తీసుకుంది. సో మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా? ఆల్ యోర్స్. గణేష్ సార్. అరెస్ట్ చేయి. నీలకంఠ సార్. అరెస్ట్ చేయం. హలో పదా. సో వెల్ డన్ శివ, యు డిడ్ అ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆ రియాజ్ ఏం చేస్తున్నాడు? సార్ అసలు నేను వచ్చే వరకు శివ క్లూలెస్ సార్. మొత్తం నేనే చేసి సార్ మొత్తం సార్. మినిస్టర్ గారు. షూర్. థ్యాంక్ యూ శివ, నా పరువు కాపాడావు. షూర్. ఆ రియాజ్ గడు వేస్ట్ ఫెలో. యా. నా అటెన్షన్ కోసం ఏదేదో చేస్తుంటాడు. ఈసారి వాడిని చంచలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఇగ్నోర్ యూ. నో ప్రాబ్లం సార్. ఇట్స్ ఓకే, ఉంటా. ఏమన్నారు? ఏం లేదు, నువ్వు కేసు చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసావన్నారు. నెక్స్ట్ టైం చెంచల్గూడ దగ్గర కలిసినప్పుడు ఓ టీ తాగుదాం. చెంచల్ కూడా